ఫ్రెండ్స్, ఈరోజు మనం 6th క్లాస్ మ్యాథమెటిక్స్ బుక్ని అయితే చూద్దాం. దీంట్లో ఒక లెసన్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 9th లెసన్లోకి వెళ్ళిపోదాం. 9th లెసన్ ఇదే. వీటిలో మొత్తం ప్రాబ్లమ్స్ అన్నీ మనం ఎక్స్ప్లెయిన్ చేసి ఫస్ట్ కాడ నుంచి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా పోదాం. హలో గైస్, వెల్కమ్ టు క్వాలిటీ వైబు ఛానల్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ స్టార్ట్ అవ్వగానే 9.1 ఇంట్రడక్షన్ అనేది మీకు కనిపిస్తుంది. దీన్ని కొంచెం మీరు ఈజీగా రాయాలంటే ఇప్పుడు నేను బ్లాక్తో నేను కొన్ని బ్రాకెట్స్ పెడతాను. ఆ బ్రాకెట్స్ కూడా రాసుకోండి. చూడండి, యూ మస్ట్ హ్యావ్ అబ్జర్వ్ యువర్ టీచర్స్ రికార్డింగ్ ద అటెండెన్స్ ఆఫ్ స్టూడెంట్స్. ఈ తర్వాత సిమిలర్లీ యూ మస్ట్ హ్యావ్ ఆల్సో సీన్ ఏ క్రికెట్ స్కోర్ బోర్డ్. ఇలా ఇదిగోండి, క్రికెట్ స్కోర్ బోర్డ్ ఇలా రాసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ పేజీకి అయితే మనం వెళ్ళిపోదాం. ఇక్కడ చూసుకుంటే 9.2 రికార్డింగ్ డేటా ఉంది కదా. ఇప్పుడు మనం దీంట్లో నేర్చుకోవాల్సింది ఏంటంటే, దీని కూడా నేను బ్లాకింగ్తో మార్క్ చేస్తున్నాను. వాటిని కూడా మీరు చదువుకోవచ్చు. లెటర్స్ టు టేక్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ క్లాస్ విచ్ ఈజ్ ప్రిపేరింగ్ టు గో ఫర్ ఏ పిక్నిక్. ఉమా ఈజ్ ఆస్క్డ్ టు ప్రిపేర్ ద లిస్ట్. దిస్ లిస్ట్ హెల్ప్ ద టీచర్ టు డిస్ట్రిబ్యూట్ ఫ్రూట్స్ అకార్డింగ్ టు ద చాయిస్. ఇవ్వండి, ఎవరెవరికి ఏమేమి ఫ్రూట్స్ రావాలో ఏమేమి రాయాలో అవన్నీ డేటా చేసుకొని మీరు రాయొచ్చు. ఎలాగంటే మీకు నెక్స్ట్ వీడియోలో మొత్తం ఒక్కొక్క ప్రాబ్లమ్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ రాస్తూ చూపిస్తాను మీకు. ఇప్పుడు మామూలుగా ఎక్స్ప్లెయినింగ్ కోసం ఇది. ఇప్పుడు మన నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోదాం. 9.3 ఆర్గనైజేషన్ ఆఫ్ డేటా. దీంట్లో మీరు అంతగా మీకు దీంట్లో గురించి ఏమి ఉండదు. ఇంకా ఎగ్జాంపుల్స్కి ఒక్కొక్కరికి ఎన్ని కావాలో రైస్ ఓన్లీ మొత్తం ఈ 10, దానికి 17 చపాతీ ఓన్లీ. ఈ 13 వచ్చాయి. బోత్ రైస్ అండ్ చపాతీ మొత్తం కలిపి 20 వచ్చేసాయి. తర్వాత చూడండి, ఇలా మీరైతే రాసుకోవాలి. డూ దిస్ అయితే వచ్చేసా. చూడండి, ఇలా ప్రాబ్లమ్స్ అయితే ఇస్తాయి. 9.5 పిక్టోగ్రాఫ్. ఈ పిక్టోగ్రాఫ్ అంటే మీకు దీంట్లో కూడా ఇక్కడ మొత్తం పాయింట్స్ పెడతాను చూసుకోండి. ఇలా అయితే మీరు చేసుకోవచ్చు. ఇంకా మనం డైరెక్ట్ 9.1కి అయితే వెళ్ళిపోతాం. Exercise 9.1. This is in how many problems are there. Find how many, ఇక్కడ ఇచ్చారు చూడండి. Find how many students obtained equal or more than 7. ఎవరికైతే 7 వచ్చాయో మళ్ళీ 7 కంటే ఈక్వల్ ఆర్ మోర్ అంటే ఇక్కడ 4. ఇదిగోండి, మీకైతే ఇక్కడ ఆన్సర్స్ అయితే వస్తాయి. చూడండి, ఇదిగోండి 7, 8, 9. హౌ మెనీ స్టూడెంట్స్ అబ్టైన్ మార్క్స్ బిలో 4. వీటి బిలో మార్క్స్ వచ్చాయి. ఫాలోయింగ్ ఈజ్ ద చాయిస్ ఆఫ్ స్వీట్స్ ఆఫ్ 30 స్టూడెంట్స్ ఆఫ్ క్లాస్ 6th. అరేంజ్ ద నేమ్స్ యూజింగ్ టాలీ మార్క్స్. ఒక్కో దానికి ఎన్ని వచ్చాయి వాటికి టాలీ మార్క్స్ అయితే కనుక. విచ్ స్వీట్ ప్రిఫర్డ్ బై మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్. ఎవరికి ఎక్కువ వచ్చాయి పక్కన ఆన్సర్ రాస్తా. లడ్డు అనేది ఎక్కువ చాలా మందికి వచ్చింది. Catherine 3 egg dice of 40 times and notice the number appearing each time as shown below. వీటి గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ కోసం నెక్స్ట్ వీడియో కోసం చూడండి. మొత్తం వీటిలో 1, 2, 5 మొత్తం దీంట్లో 7 ప్రాబ్లమ్స్ ఇచ్చారు, కానీ 3 ఎక్కువ పేజెస్ ఉంటాయి. తర్వాత లెసన్
మీకు ఏంటి చెప్తాను. ఫస్ట్ దీని గురించి ఎక్స్ప్లెయినింగ్ ప్యాప్ గురించి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని నొక్కండి.